ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక ఆకలితో ఉన్న కుక్క ఉండేది. రోజు మొత్తం తిండి కోసం ఇల్లంతా తిరుగుతూ ఉండేది. అయ్యో అయ్యో చాలా ఆకలిగా ఉంది. ఒక మంచి ఎముక దొరికితే చాలు. వావ్! ఇది నా అదృష్టం. ఎంత మంచి ఎముక ఇది. నా ఎముక ఎక్కడ పోయింది? చింతించక్కర్లేదు రైతు గారు, ఇది ఇప్పుడు నాదే. అలా కుక్క ఎముకను నోట పట్టుకొని ఆనందంగా ఇంటి వైపు పరిగెత్తింది. ఇంటికి వెళ్తూ అది ఒక చిన్న వంతెన దగ్గరికి వచ్చింది. వంతెన క్రింద ఒక చల్లని ప్రవాహం ప్రవహిస్తుంది. అయితే కుక్క సంతోషంగా ఈ ఎముకను ఇంటికి తీసుకువెళ్ళి బాగా దాచేస్తాను, ఎవ్వరికి దొరకనివ్వను అని అనుకుంటుంది. కానీ వంతెన మధ్యలోకి వచ్చాక అది కింద నోటిలో చూసింది. అప్పుడు ఆశ్చర్యపోయింది. కుక్క, ఓ కింద మరో కుక్క ఉంది, అది ఒక ఎముక పట్టుకుంది, అంతకంటే పెద్దదిగా ఉంది అని అనుకుంటుంది. అయితే నా ఎముక నీది కన్నా మంచిది అని అనుకుంటుంది. కుక్క, అలా అంటావా, నేను దానిని దోచుకుంటాను చూడు అని అంటుంది. లోభంతో ఆ కుక్క నోటిని తెరచి మరో ఎముకను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయ్యో నా ఎముక, అది పోయింది, అది ఇంకో కుక్క కాదు, నా ప్రతిబింబమే అని ఏడుస్తూ వేదనగా ఉంటుంది. లోభం నిన్నే ఖాళీ చేసింది. అయితే ఆ రోజు కుక్కకు మంచి పాఠం నేర్చుకుంది. ఆ రోజు నుంచి ఆ కుక్క ఎప్పుడూ ప్రతిబింబాన్ని చూసి మొరగదు. సో పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండాలి.